హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏఎస్ క్రియేషన్. ఇక్కడ వచ్చేసి నేను లోటస్తో చేశాను కదండి, ఆల్రెడీ వీడియో అయితే ఉంది. ఇది ఎలా చేశాను అనేసి బ్యాంగిల్స్, దానికి మ్యాచింగ్ కోసం అయితే నేను ఇయర్ రింగ్స్ అయితే చేస్తున్నాను. సేమ్ లోటస్ ఫ్లవర్ అయితే వేసేసుకొని కుందన్స్తో ఇయర్ రింగ్స్ అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఓహెచ్పి షీట్ తీసుకున్నాలి. ముందుగా ఓహెచ్పి షీట్ తీసుకునేసి నేను B7000 అయితే గమ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇలాగా గమ్ అయితే అప్లై చేసుకొని ఓహెచ్పి షీట్ పైన ఇలాగైతే కుందన్స్ అయితే నేను పెట్టుకుంటున్నానండి. ఇది హాఫ్ మూన్ కుందన్స్ అండి. ఇవి ఫస్ట్ అయితే గ్రీన్ అయితే పెట్టుకున్నాను, తర్వాత రెడ్. వీడియోలో చూపించినట్టుగా చూడండి ఎలాగైతే నేను లోటస్ ఫ్లవర్ అయితే చేస్తున్నాను అనేసి. కుందన్స్తో చాలా బాగుంటాయండి. బ్యాంగిల్స్కి మ్యాచింగ్గా ఇలాగా ఇయర్ రింగ్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఎవరికైనా థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కానీ కావాలంటే మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చండి. నేనైతే మీకు రెడీ చేసి అయితే పంపిస్తాను. మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తానండి. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఈ మెటీరియల్ ఎక్కడ తీసుకున్నాను అనేసి అయితే ఒకటి వీడియో అయితే చేశానండి. ఒకసారి ఛానల్లో వెళ్ళి అయితే చెక్ చేయండి. ఈ డిజైనే కాకుండా వేరే డిజైన్స్ ఉన్నాయి కదండి, థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ ఏమైనా కానీ మీరు నాకైతే పిక్ పెడితే ఇలా కావాలనేసి అయితే నేనైతే రెడీ చేసిస్తాను. ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇచ్చేసి షేర్ చేయండి. ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలాగైతే ఉంటుందండి లుక్. ఇంకా దీనికైతే థ్రెడ్స్ను మళ్ళీ వ్యాక్స్ షీట్ అయితే మనము అంటించాలి. ఫుల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది కొద్దిగా ఆరిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టుకోండి, ఆరాలి ఇది. అందులోపల అయితే ఇంకొకటి వేసేసుకుందాము. ఇంకొక ఇయర్కి అయితే సేమ్ ఇలానే ఇంకొకటి కూడా మనం రెడీ చేసుకోవాలి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. అయినా ఓపిక ఉంటే మాత్రం బయట కొనే పైన అయితే అవసరం లేదండి ఎవరి దగ్గర. నేనైతే ఇక్కడ క్లారిటీగా అయితే చూపిస్తున్నాను ఎలా చేయాలనేసి. వీడియోలో చూస్తున్నారు కదండి, ఇలాగైతే మీరు ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. తప్పకుండా అయితే ట్రై చేయండి, వస్తాయి. కుందన్స్ కూడా మీరు కొద్దిగా అయితే 1 గ్రామ్ 10 గ్రామ్స్ అలా తీసుకొని వేసేసి మీరు ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఈ లోటస్ ఫ్లవర్ ఇయర్ రింగ్స్ అయితే ఎలా ఉన్నాయో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. ఎలా వస్తున్నాయి, మీరు కూడా ఏమైనా చేసింటే మీకు కూడా ఎలా వచ్చాయో కమెంట్ అయితే చేయండి. ఒకసారి ట్రై చేసి చూడండి, బాగా ఉంటాయండి. ఇక్కడ నేను థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే చూపించాను కదండి, అమెజాన్లో అయితే 600 ఉన్నాయండి 2 బ్యాంగిల్సే. అక్కడ 600 పెట్టడం కంటే మనమే రెడీ చేసుకోవడం అయితే బెటర్ అనిపిస్తుంది. ఇక్కడ 2 స్ట్రెడ్స్ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఇలాగ ఉంటాయండి. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే మనం కొద్దిగా గమ్ వేసేసుకొనేసి మనము స్ట్రెడ్స్ అయితే అంటించుకోవాలి. స్ట్రెడ్స్ అయితే పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు అయితే ఆరనివ్వాలి. డ్రై అయిన తర్వాత దీనిపైన అయితే వ్యాక్స్ షీట్ అయితే అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ గమ్ అయితే అప్లై చేసిన తర్వాత వ్యాక్స్ షీట్ అయితే మనం ఇలాగా అటాచ్ చేసుకోవాలండి. లుక్ అయితే బాగుంటుంది. ఇది వ్యాక్స్ షీట్ వేయించుకున్న తర్వాత మనం ఫినిషింగ్ అయితే నీట్గా ఉండాలనేసి ఇలాగా వ్యాక్స్ షీట్ అయితే నేను అటాచ్ చేస్తున్నాను. ఇలాగ అటాచ్ చేసిన తర్వాత ఇది కూడా కొద్దిసేపు ఆరనివ్వాలండి. ఇలాగ ఇంకొక ఇయర్ రింగ్స్ అయితే కూడా రెడీ చేశాను చూడండి. వీటిని అయితే మనం ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలండి. నీట్గా ఫినిషింగ్ కోసం మనం నీట్గా అయితే కట్ చేసుకోవాలి. ఎండింగ్ వరకు నీట్గా కట్ చేసుకోండి. ఇలాగ కట్ చేసుకున్న తర్వాత మనం అగరబత్తి తీసుకుని అయితే నీట్గా అయితే కాల్చుకోవాలి. నీట్గా వీడియోలో చూపిస్తాను చూడండి ఇలాగా మనం చేసుకోవాలనేసి. అగరబత్తి తీసుకునేసి చాలా ఎక్కువ అయితే పెట్టుకోకండి, నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. ఎక్కువ పెట్టుకుంటే అక్కడ మనం అగరబత్తితో కాల్చేటప్పుడు అది బ్లాక్గా అయితే అవుతుంది. అంతా అక్కడికి వచ్చేసి ఇట్లా ముద్దలాగా అయితే అయ్యి బ్లాక్ అయితే కనిపిస్తుందండి. అంత లుక్ అయితే బాగా కనిపించదు, ఫినిషింగ్ అయితే ఉండదు. ఇలాగ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలాగైతే ఉన్నాయండి. ఎలా ఉన్నాయి కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. మీకు కూడా ఇలాంటి బ్యాంగిల్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ కావాలంటే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. వరకు చూసారంటే మీకు వీడియో కొద్దిగా అయినా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా.